7 సంఘాలను చూస్తాం. ఎఫెసీ సంఘం మొదలుకొని లవదొకియ సంఘం వరకు 7 సంఘాలను మనం చూస్తాం. ఈ 7 సంఘాలలో పెర్గమే సంఘంలో క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన అంతిప అనే ఒక యవ్వనస్తుని భక్తి జీవితం. తాను ఆ బ్రతికిన దినాలు చాలా కొద్ది దినాలే బ్రతికాడు. ఏం దీర్ఘాయుష్యుతో ఏం బ్రతకలేదు. బ్రతికిన దినాలు కొద్ది దినాలైనా లోకంతో రాజీ పడని, లోకంతో మమేకం కాని, లోకంతో సర్దుకుపోయే అడ్జస్ట్ అయ్యే భక్తి చేయకుండా లోకంతో రాజీ పడని ఒక నిఖార్సైన క్రైస్తవ జీవితం జీవించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. దైవజనమ, పెర్గమే సంఘం సాతాను స్థావరం అన్న స్థలంలో ఉందని, సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో పెర్గమే సంఘం స్థాపించబడిందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో ప్రజలంతా సాతాను కార్యక్రమాలతో మమేకమైపోతూ ఉంటే ఈ భక్తుడు మాత్రం లోకంతో, సాతానుతో, సాతాను సంబంధమైన వ్యక్తులతో రాజీ పడకుండా ఒక ఖచ్చితమైన భక్తి జీవితం ప్రభు కొరకు తాను జీవించాడు. ఈ వాక్యం బోధిస్తున్న నేను కానీ, ఈ వాక్యం వింటున్న మీరు కానీ, దేవుడు సంఘాన్ని పరలోకంలో ఉంచలేదు. భూమికి పరలోకానికి మధ్యలో ఓ ప్రత్యేకమైన స్థలంలో సంఘాన్ని ఉంచలేదు. సాతాను ఏ భూలోకానికి అధికారిగా ఉన్నాడో, సాతాను అధికారిగా ఉన్న ఈ భూలోకంలోనే సంఘాన్ని దేవుడు స్థాపించాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే, బురదలో తామర వృక్షం బురద తనకు అంటుకోకుండా తను ఎలా పెరిగిందో, సాతాను సింహాసనం వేసుకున్న ఈ పాపపు లోకంలో పాపపు బురద నీకు నాకు అంటకుండా, లోకంతో రాజీ పడకుండా ఒక నిఖార్సైన క్రైస్తవ జీవితం మనం జీవించాలి అనేది మీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. ఏ ఎండక గొడుగు పెట్టే వారిగా కాకుండా, ఏ వాతావరణానికి తగినట్లుగా ఆ వాతావరణంలో మారిపోయే ఓసరవెల్లి లాంటి భక్తి జీవితం చేసేవారిగా కాకుండా, ఓ నిఖార్సైన భక్తి జీవితం, మరలా ఈ మాట చెప్తున్నాను, లోకంతో రాజీ పడని, లోకంతో మమేకం కానీ ఓ ఖచ్చితమైన భక్తి జీవితం చేయాలని ఇది దేవుని యొక్క ఆశ. అలా బ్రతకాలంటే ఎలాంటి తెగింపు మీకు నాకు ఉండాలో ఒక చిన్న జంతువు చరిత్ర చెప్తాను. చిన్న జీవది, దాని పేరు ఎర్మైన్. చెప్పండి. దరిదాపుగా ఉడతలాగా ఉంటుంది, అలాగని ఉడత కాదు. దాని చర్మం చాలా తెల్లగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది. దాని చర్మంతో కోట్లు తయారు చేస్తారు. కోట్లు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాణి ధరించడానికి కావలసినటువంటి కోటు ఎర్మైన్ చర్మంతో దాన్ని తయారు చేస్తారు. ఒక్క కోటు ఖరీదు దరిదాపుగా 4 కోట్ల రూపాయలు. ఏమందరు అట్లా చూస్తున్నారమ్మా? 400 కోట్లేనా? అదంతా మా బాత్రూమ్ ఖర్చు అన్నంతటా చూస్తున్నారు. 400 కోట్లు. చూడండి, అది ఎర్మైన్. అది ఎంత రాజీ పడని జీవితం జీవిస్తుందో ఆశ్చర్యం. వేటగాడు దాన్ని పట్టుకోవటానికి వాడేటువంటి తంత్రం, కుయుక్తి ఏంటంటే, అది అంతగా దొరికేది కాదు. చిన్న చిన్న కలుగుల్లో నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. దానికి సహజంగా చెర్రీ పండ్లు అంటే చాలా ఇష్టం. చెర్రీ పండ్లు అంటే చాలా ఇష్టం. అది ఉన్నటువంటి కలుగుకు అంత దూరాన ఈ చెర్రీ పండ్లు వేటగాడు విసురుతాడు. ఆహారం కోసం కలుగులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చెర్రీ పండ్ల వాసన ఎక్కడో వస్తుందని తినడానికి వెళ్తుంది. అది తింటూ ఉంటుండగా వేటగాడు ఈ ఎర్మైన్ అనే చిన్న జీవి ఏ కలుగులో నుంచి బయటకు వచ్చిందో దాని రంధ్రం చుట్టూతా మనుషుని యొక్క మలాన్ని పోస్తాడట, అశుద్ధాన్ని పోస్తాడట. సరే, చెర్రీ పండ్లు తిని తన కలుగులోకి వెళ్దామని ఈ కలుగు దగ్గరకు వస్తే చుట్టూతా అశుద్ధం, మలం, అపవిత్రత. విచిత్రం చూడండి, ఎక్కడేమో అపవిత్రత ఉంది, అపవిత్రతను అంటించుకొని లోపలికి వెళ్తే అది బ్రతుకుతుంది. బయటేమో వేటగాడు ఉన్నాడు. మరణం, జీవం మధ్య, ఈ రెండింటి మధ్య ఆ ఎర్మైన్ కుట్టుమిట్టాడుతూ ఉంటుంది. వేటగాడు బాణంతో సంధించడానికి దాన్ని దుప్పటితో కప్పేసి, ఒక సంచితో కప్పేసి దాన్ని తీసుకుని వెళ్ళి చంపి దాన్ని తోలు వలిచి అమ్మటానికి వేటగాడు సిద్ధంగా ఉన్నాడు. సరే, ప్రాణాన్ని కాపాడుకొని కలుగులోకి వెళ్దామంటే దాని చుట్టూత అశుద్ధం ఉంటుంది. ఈ ఎర్మైన్ ఏం చేస్తుందో తెలుసా? ఈ కలుగులోకి వెళ్ళి
నేను అపవిత్రురాలను అయ్యే కంటే, నా ఒంటికి మాలిన్యాన్ని అంటించుకునే కంటే నేను ప్రాణం పోగొట్టుకోవటమే మేలని అశుద్ధాన్ని తనకు అంటించుకోకుండా ఆ కలుగులోకి వెళ్లకుండా బయటే తిరుగుతుంది. ఈ లోపల వేటగాడు రానే వస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, తర్వాత చంపేస్తాడు, దాన్ని తోలు వలుస్తాడు, దానితో రాణి ధరించే చక్కటి కోట్. ఇప్పుడు మానవ భాషలో, ఇప్పుడున్న భాషలో చంపబడుతున్నటువంటి ఆ యర్మయ్య దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి, ఏం చేసామనుకోండి, ఇంటర్వ్యూ చేసామనుకోండి, మన టీవీ విలేకరులు చేస్తారు కదా, అట్లా మనం ఇంటర్వ్యూ చేసి యర్మయ్య ఇట్లా మైకి పెట్టి లోపలికి వెళ్తే ప్రాణం కాపాడుకోవచ్చు కదా, నువ్వు లోపలికి వెళ్లకుండా బయటే చుట్టూతో ఎందుకు నువ్వు తిరుగుతున్నావు అని దాన్ని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటుందో తెలుసా? నా శరీరాన్ని మలినపరుచుకునే కంటే ప్రాణం పోగొట్టుకోవటమే నాకు ఇష్టం. నా ప్రాణం కంటే పవిత్రంగా బ్రతికే జీవితాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక చిన్న జీవి తన ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువగా ప్రేమించింది. ప్రభు పిల్లలుగా ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఏదో కాస్త లోకం, కాస్త మాలిన్యం వంటించుకొని మరలా దేవుని దగ్గరకు వచ్చే కల్తీ భక్తి, మలినమైపోయే భక్తి ప్రభు బిడ్డలుగా మనం చేయకుండా పరిశుద్ధతను, నీతిని, పవిత్రతను, దేవుని కొరకు యథార్థంగా బ్రతికే జీవితాన్ని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారిగా మనం బ్రతుకుదుము కాక. చెప్దాం ఆమేన్. ఇంతకీ ఈయన ఎట్లా బ్రతికాడు? ఈయన జీవితం మనకు నేర్పే పాఠం ఏంటి? ఎలా బ్రతకాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు? రండి ధ్యానించుదాం. ప్రకటన గ్రంథం అందరూ చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి కనుక నేను త్వరగా చదివి వర్తమానంలోకి వెళ్తాను. అందరూ మీ బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతూ ఉండగా అందరూ స్వరమెత్తి నాతో కలిసి మాటలు చెప్పండి. పెర్గెలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదనియు నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహము బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. సౌండ్ పెంచాలి ఎక్కడి నుంచి. కావున మారు మనసు పొందు, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి ఒట్టు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. 17వ వచనం ముగింపు. అందరూ కలిసి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నా భుజింపనిత్తును, అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఓ కొత్త పేరు పొంది ఆ రాతి మీద చెక్కబడిన ఓ కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. దైవజనమా గమనించండి, పెర్గెమే పట్టణం అట సాతాను సింహాసనం వేసుకున్న పట్టణం అట. ఎంత భయంకరమైన మాట చూడండి. ఆ పట్టణంలో సాతాను కాపురం ఉంటున్నాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఏంటి సాతాను సింహాసనం వేసుకోవటం? ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉంటే ఈ ఒక్క పెర్గెమే పట్టణంలోనే సాతాను సింహాసనం ఉన్నట్లుగా, ఆ స్థలంలోనే సాతాను కాపురం ఉండి సమస్త ప్రాంతాలను పరిపాలన చేస్తున్నట్లుగా ఓ విచిత్రమైనటువంటి మాట లేఖనాల్లో ఈ స్థలంలో రాయబడి ఉంది. దైవజనమా గమనించండి,
ప్రపంచ దేశాలకు సాతాను స్థావరంగా చేసుకొని సమస్త ప్రాంతాలను పాడు చేసిన ప్రాంతం ఏదయ్యి అంటే పెర్గమే అని ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సాతాను సింహాసనం వేసుకోవటం ఏంటి, సాతాను అక్కడ కాపురం ఉండటం ఏంటి? ఈ పెర్గమే పట్టణంలో 90 అడుగుల ఎత్తు కలిగిన ఒక కొండ ఉంది. ఆ కొండ మీద 40 అడుగుల ఎత్తు కలిగిన ఒక బలిపీఠాన్ని కట్టారు. 90 అడుగుల ఎత్తు కలిగిన ఆ కొండ మీద 3 రకాలైన దేవాలయాలు ఉండేవి. వాటి పేర్లు నేను చెప్తాను. ఎన్ని రకాలైన దేవాలయాలు? చెప్పాలి. ఎన్ని రకాలైన దేవాలయాలు? 3 రకాలైన దేవాలయాలు ఆ పర్వతం మీద కట్టబడినట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఒక దేవత పేరు ఏంటంటే నేను చదువుతాను. ఎస్కోలోఫియోస్ ఒక దేవత పేరు. రెండవ దేవత పేరు జూస్, ZEUS, జ్యూస్ అనే పేరు మనకు బాగా అర్థం కావాలంటే, కొంచెం గుర్తుండాలంటే, ఫ్రూట్ జ్యూస్ తాగుతారు కదా, కాకపోతే ఆ జ్యూస్ స్పెల్లింగ్ వేరు, ఈ జ్యూస్ స్పెల్లింగ్ వేరు. గ్రేప్ జ్యూస్, యాపిల్ జ్యూస్ తాగుతారు కదా, ఈ జ్యూస్కున్న స్పెల్లింగ్ ఏంటంటే ZEUS. మూడవ దేవాలయం రోమన్ కింగ్, కైసర్నే వాళ్ళు దేవునిగా ఆరాధించేటువంటి వాళ్ళు. అంటే ప్రభు బిడ్డలారా, ప్రపంచ దేశాలన్నిటిలో అతి ఎక్కువ విగ్రహారాధన ఈ పెర్గమే పట్టణంలో జరిగేది. ఏమిటై అక్కడ జరిగేటువంటి ఆరాధన అంటే, మొదటి దేవత ఉంది చూసారా, అది సర్పపు ఆకారంలో ఉండేదట. ఖడ్గం, ఆ ఖడ్గాన్ని చుట్టుకున్నటువంటి ఒక సర్పం ఆ దేవాలయంలోనట సర్పాన్ని వదిలేసేటువంటి వాళ్ళట. జ్యూస్ అనేటువంటి దేవాలయంలో సర్పాలను వదిలేసేటువంటి వాళ్ళట, విషం లేనటువంటి సర్పాలను. ఆ సర్పాల మధ్యలో ప్రజలు పండుకుంటే ఏ సర్పం ప్రజల్ని ఎక్కువగా ముద్దాడుతుందో వాళ్ళు ఎక్కువగా ఆ దేవత కనికరాన్ని పొందుతారని సర్పారాధన చేసేవాళ్ళు ఈ దేవాలయంలో. మొదటి దేవత ఉందే, ఆ మొదటి దేవత కూర్చోవటానికని 40 అడుగుల ఎత్తు కలిగిన ఒక సింహాసనం వేస్తే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ సింహాసనం మీద ఆ మొదటి దేవత వచ్చి కూర్చునేదట. ఈ రెండూ సరిపోక ఆ కాలంలో రోమా సామ్రాజ్యాన్ని ఏ రాజు పరిపాలన చేస్తాడో, జూలియస్ సీజర్ అనే పేరు మీరు విన్నారు కదా. ఆ జూలియస్ సీజర్ అనే రాజు కానీ, అంతకు మునుపు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు కానీ వారి విగ్రహాలను తయారు చేసి ఈ ఆలయంలో పెట్టి ఈ 3 రకాలైనటువంటి వాటిని ఈ పెర్గమే పట్టణంలో ప్రజలు ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు, రోమా పట్టణం తర్వాత పెర్గమే పట్టణం నుంచే ప్రపంచ దేశాలకు విగ్రహారాధన వ్యాపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దైవజనమా గమనించండి, ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడై ఉంటుండగా ప్రపంచానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఎలా వీళ్ళందరూ మారిపోయారంటే, అసలు సాతాను ఎలా ఏర్పడిందో ఒక మాట క్లుప్తంగా చెప్తాను. సాతాను ఒకప్పుడు సృష్టిలో లేడు. పరలోకం, దేవదూతలు, దేవుడు ఇదే సృష్టిలో ఉండేది. అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై కోటాను కోట్ల దేవదూతల గణమ చేత దేవుడు ఆరాధించబడుతూ ఉంటుండగా, లూసిఫర్ అనే ఒక దేవదూతకు నేను కూడా ఇలాగ ఆరాధించబడితే బాగుండు, నాకు కూడా ఎలాంటి కుర్చీ దొరికితే బాగుండు, నేను కూడా ఎలాంటి సింహాసనం మీద కూర్చుంటే బాగుండు, ప్రజలు నన్ను కూడా ఎలాగో ఆరాధిస్తే బాగుండని దేవునికి వ్యతిరేకంగా అది మనస్సులో గర్వించటం ప్రారంభించిందట. దాని గర్వపు మనస్సు దేవుడు చూసి పరలోకం నుండి పాతాళానికి నెట్టేశాడు. ఎప్పుడైతే దేవదూత నెట్టివేయబడిందో దేవదూత దయ్యంగా మారిపోయింది. వెలుగై ఉన్న దేవదూత చీకటిగా మారిపోయాడు. పరలోకంలో ఉండే దేవదూత పాతాళానికి, భూలోకానికి వాడు నెట్టివేయబడ్డాడు. గమనించండి, వాడు భూలోకానికి నెట్టివేయబడిన తర్వాత వాడు పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడు, కానీ వాడి లోపటున్న ఆశ మాత్రం చావలేదు. ఏంటి వాడి ఆశ? నన్ను ప్రజలు ఆరాధించాలి, నన్ను ప్రజలు సేవించాలి. ఇదిగో ఈ నిజదేవుని స్తుతించినట్లుగానే, నిజదేవుడిని ఆరాధించినట్లుగానే నన్ను కూడా ప్రజలు ఆరాధన చేయాలి అని చెప్పి రకరకాల రూపాల్లో ఆయా దేశాల్లో, గమనించండి, ఆయా రూపాల్లో వెలిసి వాటికి ఆరాధన చేసే కార్యక్రమాన్ని ఈ లూసిఫర్ సాతాను ప్రారంభించాడు. రోమా దేశం ఉంది చూసారా, గ్రీసు దేశం ఉంది చూసారా, గల్లీకి ఒక దేవతట, ఇంటింటికి ఒక దేవతట,
కొన్ని గ్రామాల్లో ఆ గ్రామంలో 100 ఇళ్ళు ఉంటే దేవాలయాలు వచ్చేసరికి 300 దేవాలయాలు ఉండేయంట. ఒక్కొక్క ఇంటికి 3-2 దేవాలయాలు, అంత విస్తారంగా. రోమా పట్టణాన్ని గురించి లేక రోమా సామ్రాజ్యాన్ని గురించి, గ్రీసు సామ్రాజ్యాన్ని గురించి ఉన్న ఒక నానుడు ఏంటంటే, ఆ దేశాల్లో దేవుళ్ళు ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయేదంట. అంటే అంత విస్తారమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండే. సరిగ్గా సాతాను స్థావరం ఉన్న ఆ ప్రాంతంలోకి అపోస్తులు దేవుని వాక్యం మోసుకొని వెళ్ళారు. దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్ళి వాళ్ళకి వాక్యం ప్రకటించిన తర్వాత కొంతమంది ప్రభు తట్టు తిరిగారు. ప్రభు తట్టు తిరిగిన తర్వాత దేవుని దగ్గర ఉన్న నియమం ఏంటంటే, ఒకే దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించే ప్రజలు విగ్రహ అర్పితమైన వాటిని పొరపాటును భుజించకూడదు, రైట్? చారత్వం చేయకూడదు. ఇలాంటి దైవికమైన నియమావళి క్రైస్తవ సంఘంలో దేవుడు ప్రబోధించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. పెరిగిమ వాళ్ళు ఏం చేశారో తెలుసా? రైట్, మీ యేసు ప్రభుని ఆరాధిస్తే ఆరాధించండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ మా దేవతలకు అర్పించిన వాటిని మీరు తప్పకుండా తినాలి. తింటేనే ఈ పట్టణంలో బ్రతుకుతారు, తినలేదా మిమ్మల్ని చంపేస్తాం అని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పెర్గెమేలో ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆ రోజుల్లో డాక్టర్గా, వైద్యునిగా వృత్తి చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నవాడు అంతిపా అనేటువంటి యవనస్తుడు. అతడు డాక్టర్ అట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొత్త నిబంధనలో లోక అనే డాక్టర్ను చూస్తాం కదా. ఆయన తర్వాత 2వ వైద్యుడు ఎవరయ్య అంటే అంతిపా. ఈయన ఎంత అద్భుతమైన కృప కలిగిన వాడంటే, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే, నా వైపు చూడండి, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరొక వైపు దేవుని సువార్తను గురించి ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ మాటలు వింటున్న దైవజనమా, ఓ క్రైస్తవుడు సువార్తను ప్రకటించడానికి ఎలాంటి వేదికలేం అవసరం లేదు. ఒక సువార్త కూడికకు వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో నుంచి ప్రసంగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక మాట అంట, నువ్వు పనిచేసే స్థలంలోనే, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలోనే నిన్ను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తికి క్రీస్తును గూర్చినటువంటి వార్త ప్రకటించే అంతిపాగా దేవుని కొరకు మనం బ్రతుకుదుముగాక. నువ్వు పనిచేస్తున్న కంపెనీలోనే, నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లోనే, నువ్వు చదువుకుంటున్న కాలేజీలోనే, నువ్వు వ్యాపారం చేస్తున్న చోటే నీ చుట్టూతో ఉన్న వ్యక్తులకు దేవుని గురించి ఏదో ఒక మాట అందించే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. ఈ అంతిపా వాక్యం విని అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు. గమనించండి, ఆ ప్రభు దగ్గరకు వచ్చిన ప్రజలను చూసి పెరిగిమే వాళ్ళు అన్నారు, మా విగ్రహాలకు అర్పించిన వాటిని తినండి అన్నారు. నో, నేను తినవన్నారు. ఎవరు మీకు చెప్పారు? మాకు వాక్యాన్ని బోధించిన పలానా ఆయన. అంతిపా దగ్గరకు వచ్చారు. అంతిపాతో అన్నారు, ఇదిగో మా విగ్రహాలకు అర్పించిన వాటిని నువ్వు తినాలి. నేను తిన్నాం, తినకపోతే చంపేస్తాం, చంపినా పర్వాలేదు, నేను రాజీ పడను. అంతిపా అనే పేరుకున్న అర్థం ఏంటంటే, అంతిపా అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఓ రకంగా ఎగనెస్ట్ ఆల్. ఎగనెస్ట్ చెప్పాలి ఎగనెస్ట్ దానికి నేను పెట్టే పేరు ఏంటంటే ఎదురీదేవాడు. గమనించండి, వరద ప్రవాహం వస్తుంది. ఈ వరద ప్రవాహంలో కొండలు, కొండ చిలువలు, పెద్ద పెద్ద పర్వతాలు కొట్టుకొని పోతాయి. వరద ప్రవాహానికి ఎదురీదగలిగిన ఒకే ఒక్క జీవి చేప ప్రవాహాన్ని కొట్టుకొని పోదు. ఈ అంతిపా అనే ఈ యవనస్తుడు ఉన్నాడు చూసారా, అందరూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకొని పోతే వాళ్ళలాగా నేను ఎందుకు బ్రతుకుతాను, ప్రాణం పోయినా పర్వాలేదు, రాజీ పడే భక్తి జీవితం నేను చేయనని వాళ్ళకు ఎదురు ఈదుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు పెర్గెమే ప్రాంతంలో ఉన్న గవర్నర్ ఏం చేశాడంటే, ఇలా నువ్వు చేస్తున్నావు గనక, తమ్ముడు ఆ వీడియో రెడీ చేయి, ఇలా నువ్వు చేస్తున్నావు గనక నేను చంపేస్తాను జాగ్రత్త అన్నారు. ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? చంపినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఆరాధించే నా దేవుణ్ణి నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించాను. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నా పరిస్థితులు ఏమైపోయినా పర్వాలేదు, చివరికి ప్రాణం పోగొట్టుకునే స్థితి వచ్చినా పర్వాలేదు, నా ప్రభువును మాత్రం వదిలిపెట్టను, రాజీ పడే భక్తి జీవితం చేయనని అందరికీ వ్యతిరేకంగా దేవుని కొరకు నిలవబడ్డాడు. అప్పుడు పెర్గెమే గవర్నర్ ఏం చేశాడో తెలుసా? అతని రెండు చేతులను బంధించి పెర్గెమే పట్టణపు నడివీధులలో ఈడ్చుకుంటూ వెళ్ళాడు. రాళ్ళు రువ్వుతూ కొడుతున్నారు. ఒకసారి చూడండి, నా వైపు చూడండి, రాళ్ళు రువ్వుతూ కొడుతున్నారు. ఆ పెర్గెమే గవర్నర్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులారా, మాతో రాజీ పడితే మీరు బ్రతుకుతారు, రాజీ పడకుండా మేము ఇలా బ్రతుకుతామని అన్నారా,
అంతిపాకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టింది, జాగ్రత్త. ఇదిగో చూడండి చూడండి అని ఆ పట్టణమంతా కేకలు వేస్తూ ప్రజలను ఆహ్వానించి నడివీధుల్లో ఈడ్చుకుంటూ రాళ్ళు రువ్వుతూ కొట్టుకొని తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే ఆ పర్వతం దగ్గర ఎత్తడితో చేయబడిన ఒక ఎద్దు ఆకారం ఉంది. ఎత్తడితో చేయబడిన ఎద్దు ఆకారం. ఆ ఎద్దుకు పైభాగాన మూత ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఆ మూతను ఓపెన్ చేసి ఎత్తడితో తయారు చేయబడిన ఎద్దు లోపట అంతిపా నుంచేటప్పుడు ఆఖరి అవకాశం. మాతో రాజీ పడతావా, నువ్వు బ్రతుకుతావు. లేదు రాజీ పడినంటావా, ఈ ఎత్తడి ఎద్దు రూపంలో నిన్ను పెట్టి కింద మంట పెట్టి ఆ మంటతో నిన్ను కాలుస్తావంటావు, వెంటనే కాలిపోవు. ఆ సెగ తగిలి ఒళ్ళు చర్మం అంతా ఊడిపోయి కేకలు వేస్తూ నువ్వు చనిపోతావు, జాగ్రత్త అన్నారు. అంతిపా అన్నాడు, నా ప్రభువుని నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించాను. నా ప్రాణం కొరకు లోకంతో నేను రాజీ పడను. దేవుడు తినొద్దన్నాడు, నేను తిన్ను. ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి అక్కడ కూడా రాజీ పడని జీవితం ప్రభు కొరకు జీవిస్తే ఆ పెరిగిమే పట్టణస్తులు ఏం చేశారంటే ఎద్దు లోపట ఈ అంతిపా నుంచి మూత వేసి క్రింద మంట పెట్టారు. విచిత్రం ఏంటంటే ఆ ఎద్దు లోపట నోటి భాగంలో ఒక బోర ఉంటుంది. ఎందుకు ఆ బోర అంటే ఈ అగ్ని సెగలతో అతడు కాలిపోతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక కేకలు వేస్తాడు కదా, ఆ కేక ప్రాంత ప్రజలంతా వినాలని, చూడు మాతో రాజీ పడని వాడిని ఎట్లా మేము చంపామో మీరందరూ తెలుసుకోవాలని ప్రజలంతా వినాలని లోపల ఒక బోరనేసి కాల్చి 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 అలా చంపుతూ ఉండేవాళ్ళు. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఎలా అంతిపయాని కానీ ఆ కాలంలో ప్రభు కొరకు బ్రతికే వారిని కానీ ఎలా హింసించేవాళ్ళో ఒక చిన్న వీడియో చూడండి. One of history's first machines of malice goes on record. The brazen bull. The concept of the bronze bull is simple, but the execution is downright diabolical. This deadly device doubles as a musical instrument. To the ancient Greeks, bulls were a symbol of absolute power. This is why bulls like the Minotaur are so prevalent in mythology. Some early Greeks believed in a bull-headed god called Moloch, pit beneath, then licked the belly of the beast. The screams of the bull's victims sound waves can't travel through material as dense as metal. However, if the fire superheats the air inside the brazen bull, a victim bull's head. The victim. Ancient texts describe how the tyrant Phalaris wanted to test the bull's music, but in a moment of fiendish trickery, the tyrant locked the trap. Artist was the brazen bull's first victim. Would slowly cook you from the inside out. The extreme inside the brazen bull was tossed from his throne. One of history's first machines of రైట్, చూశారు కదా, అలా ఈడ్చుకుంటూ ఎత్తడితో చేయబడిన ఎద్దు లోపటుంచి కింద మంట పెట్టి కాలుస్తూ ఉంటే కనీసం ఆ మంట సెగల్లో కాలిపోతున్నైనా ఆఖరి క్షణంలోనైనా అయ్యా నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, దయచేసి మంటలార్పి నన్ను బయటికి తీసుకురండి అని ఒకవేళ ఆఖరి క్షణంలోనైనా కేకలు వేస్తాడేమోనని ఆ బోర పెట్టారు. కాలిపోతూ కాలిపోతూ ప్రభుని స్తుతిస్తూ తన ప్రాణం విడిచాడే కానీ లోకంతో రాజీ పడని నిఖార్సైన క్రైస్తవ జీవితం ప్రభు కొరకు జీవించాడు. ఒకసారి చూడండి, ఇలాంటి నిఖార్సైన క్రైస్తవుని గమనించండి. ఇలాంటి నిఖార్సైన క్రైస్తవుని ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన ఈ క్రైస్తవుని పెర్గమే సంఘం కన్నులారా చూసింది. కానీ ఈ సంఘ పరిస్థితి ఏంటంటే ప్రభువునైతే విడిచిపెట్టలేదు, కానీ పెర్గమే పట్టణస్థుల ఆచారాలతో పద్ధతులతో సాంప్రదాయాలతో ఈ పెర్గమేలో ఉన్న క్రైస్తవులు రాజీపడి బ్రతకటం ప్రారంభించారు. ఏంటి రాజీ పడ్డారు అంటాడు, బిలాము బోధను వాళ్ళు అనుసరించారట. బిలాము ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుని శపించాలనుకున్నాడు, కుదరలేదు. ఇశ్రాయేలీలు తమను తామే శాపగ్రస్తులుగా చేసుకోవాలని చెప్పి బాలాకుకి ఇలా చెప్పాడు, ఏమి లేదయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు మాంసం 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 కొరకు రగిలిపోతున్నారు, ఏమి లేదు, మీ దేవతకు ఒక పండగ ఆచరించండి, బాగా కోసేయండి, వేటలను మేకపోతులను ఏం గొయ్యాలు కోసేయండి, ఇశ్రాయేలీలను భోజనానికని పిలవండి, విగ్రహాలకు అర్పించిన వాటిని మీరు పెట్టండి,
వాళ్ళకు వడ్డించేటప్పుడు పురుషులు వెళ్ళొద్దు, అశ్లీలమైన వస్త్రధారణతో స్త్రీలను పంపించండి. ఆ స్త్రీలు వాళ్లకు భోజనాలు వడ్డిస్తూ ద్రాక్షారసం పోస్తుంటుండగా ఈ స్త్రీలను చూసి వాళ్ళు మోహంలో పడి వీళ్లతో వ్యభిచారం చేస్తారు. ఎప్పుడైతే విగ్రహారాధన, వ్యభిచారం, విగ్రహ సంబంధమైన వాటిని తిన్నారో ఆటోమేటిక్గా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తుంది. ఈ రీతిగా వాళ్ళను నాశనం చేయొచ్చు అని బిలాం అనేవాడు, బిలాము అనే పేరుకున్న అర్థం ఏంటంటే ప్రజలను నాశనము చేయువాడు అని అర్థం. గమనించండి, ప్రజలను నాశనం చేసే బిలాము ఈ ఆలోచన బాలాముకు చెప్తే ఈ ఆలోచన అమలు పరిచాడు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలంలో నాశనమైపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. గమనించండి, మోయాబు మైదానంలో ఏది జరిగిందో ఏంటి? విగ్రహ సంబంధమైన వాటిని తినటం. పెర్గమే సంఘం కూడా ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం విగ్రహ సంబంధమైన వాటిని తినటం ప్రారంభించింది. ఒకసారి నా వైపు చూడండి. క్రైస్తవులు మనం బ్రతుకుతుంది అన్య ప్రాంతం, విగ్రహారాధన చేసే ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళకు విగ్రహాలకు అర్పించిన వాటిని మన దగ్గరికి తీసుకొచ్చి తినమంటారు. ఏం చేద్దాం? యాకోబు గ్రంథంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొకమాటము లేనివారిగా మనం బ్రతకాలి. నేను తిన్నయ్యా, అలాగని మీ దేవి దేవతలను మేము కించపరచం. మీ విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది, మీ నమ్మకం మీది. మీ నమ్మకాన్ని మేము కించపరచం. క్రైస్తవులుగా మాకున్న ధర్మం, దేవుడు మాకు నేర్పిన న్యాయ విధి ఏంటంటే విగ్రహ సంబంధమైన వాటిని తినకూడదు. అట్టట్లా నువ్వెందుకు తిను అని అన్నారనుకోండి, సింపుల్. మహమ్మదీయుల్ని పంది మాంసం తినమంటే తింటారా? తినరు. అది వాళ్ళకి హేయం. అలాగని వాళ్ళని తినమని మనం బలవంతం చేసామా? అది తప్పు. అలాగే హైందవ సహోదరులు ఆవు మాంసం తినరు, మహమ్మదీయ సహోదరులు తింటారు, అది వాళ్ళ ఇష్టం. ఆవు మాంసాన్ని తీసుకుని వెళ్ళి హైందవ సహోదరులకు మనం పెట్టామనుకోండి, వాళ్ళు తింటారా? తినరు. హైందవ ధర్మాన్ని గౌరవించటం మన బాధ్యత. మహమ్మదీయ ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకునేటట్లుగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం ప్రతి మనుషుని యొక్క బాధ్యత. అట్ దట్ సేమ్ టైం ఒక మహమ్మదీయుడు పంది మాంసం ఎలా తినడో, ఒక హైందవుడు ఆవు మాంసం ఎలా భుజించడో, క్రైస్తవుడు కూడా విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించకూడదు. ప్రైజ్ ది లార్డ్. అట్లెందుకు తినో అంటానికి వీల్లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడానికి ప్రతి మనిషి అవకాశం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. దైవజన్మ, మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు రాజీ లేని క్రైస్తవ జీవితం చేయాలి. వీళ్ళు ఏమనుకుంటారో, నన్ను తక్కువగా అంచనా వేస్తారేమో, మరో రకంగా ప్రవర్తిస్తారేమో, ఏం పర్వాలేదు అట్లా చాపి తినేసేద్దాం అని అనుకోవటానికి వీల్లేదు. ఓ సందర్భంలో అన్ని కుటుంబాల్లో నుంచి రక్షించబడుతున్న అన్యుల పట్ల ఎలా వ్యవహరించాలి దీని గూర్చి ఆదిమ సంఘంలో తర్జన భర్జన జరిగింది. ఆ తర్జన భర్జన జరిగినప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరయ్యంటే భక్తుడైన యాకోబు. ఎవరా యాకోబు అంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో అనేక మంది యాకోబులు ఉన్నారు. ఇద్దరు యాకోబులు మనందరికీ తెలుసు. ఒక యాకోబు ఏమో అపోస్తలుడైన యాకోబు, యోహాను యాకోబు అంటారు కదా. యోహాను గారి సహోదరుడు యాకోబు. రెండవ యాకోబు ఎవరయ్యంటే యాకోబు పత్రిక రాశాడే యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్మునిగా పిలువబడిన యాకోబు. ఈయన యెరూషలేములో ఉన్న సంఘానికి పెద్దగా యేసు ప్రభు వారి తమ్ముడిగా పిలువబడుతున్న యాకోబు గారు ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘానికి ఇప్పుడు ప్రధాన సమస్య వచ్చింది. అన్యజనుల్లో నుంచి రక్షించబడుతున్న వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి? కొందరు అంటారు చూసి చూడనట్లు పోవాలండి, లోకంతో రాజీ పడాలండి అని అంటూ ఉంటే దీని గురించి తర్జన భర్జన జరిగి పెద్దలు అక్కడ సమావేశమై ప్రార్థనా పూర్వకంగా ఒక అంశాన్ని రాశారు. చూడండి ఆ మాట. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ చూడండి ఒకసారి మీ బైబిల్ తెరిచి. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 28, 29 వచనాలు. 29 వచనాలు నాతో కలిసి చెప్పండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని
జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. గట్టిగా చెప్తే మ్యామెన్, మీకు క్షేమము కలుగునుగాక. ఇది మీకు మేలు, ఇది మీకు క్షేమం. ఏది మాకు క్షేమమయ్యా, ఏది మాకు మేలయ్యా అంటాడు. విగ్రహములకు అర్పించిన వాటికి మీరు దూరంగా ఉండండి, రక్తాన్ని తినకండి, జారత్వానికి దూరంగా బ్రతకండి. ఎలా మీరు బ్రతికారా, ఇది మీకు మేలు. ఈ సంగతి పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటాడు. ఎవరెవరికి తోచిందట? పెద్దగా చెప్పాలి. ఎవరెవరికి తోచిందట? పరిశుద్ధాత్మకును మాకును. అంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అనేది పరిశుద్ధాత్ముని మాటే కానీ ఒక మనుషుని మాట కాదు. ఈ కడవరి దినాల్లో జరుగుతుంది ఏంటో తెలుసా? సంఘం లోకంతో రాజీ పడుతుంది. కొంతమంది దైవ సేవకులు యూట్యూబ్లో చెప్తున్నారు, విగ్రహాలకు అర్పించిన వాటిని తీసుకురండి, మేము తింటామని. నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఉంటుంది, వాటిని భుజించకూడదు, తినకూడదు, అది మీకు క్షేమం, అది మీకు మేలని దేవుని యొక్క వాక్యం అంటుంది. పెరిగే సంఘం ఏం చేసిందంటే, అయ్యో మనం లోకంలో బ్రతకాలంటే, ఈ ఉద్యోగంలో బ్రతకాలంటే, ఈ వ్యాపారంలో బ్రతకాలంటే మనం రాజీ పడకపోతే ఎట్లా అని చెప్పి లోకంతో రాజీ పడి విగ్రహార్పితమైన వాటిని భుజించడం ప్రారంభించింది పెరిగే సంఘం. అంతిపాను చూపిస్తూ, చూడు ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. అంతిపా తెగింపు ఎక్కడ, మీ భక్తి జీవితం ఎక్కడని ఆ సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రజలను మింగే బిలాము ఎలా ప్రజలను మింగాడు తెలుసా? తర్వాత మాట చూస్తూ ఉన్నాం. జారత్వము వలన ప్రజలను వాడు మింగేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకసారి ఈ మాట నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలను విగ్రహార్పితమైన వాటిని భుజించడానికి పిలిచారు. పిలిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్లకు వడ్డించటానికి మోయాబు స్త్రీలను, మిద్యాను స్త్రీలను పంపించారు. ఆ మోయాబు స్త్రీలు, మిద్యాను స్త్రీలు ఎలా వచ్చారో తెలుసా? అశ్లీలమైన వస్త్రధారణతో, పల్చటి బట్టలతో, శరీర సౌష్ఠం బయట కనపడే ఆ దరిద్రపు వస్త్రధారణతో ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి వడ్డించడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలు భోజనం చేస్తూ మత్తెక్కించే ఆ వస్త్రధారణ చూసి మోయాబీయులతో, మిద్యానీయులతో వ్యభిచరించడం ప్రారంభించినట్లుగా, తుదకు దేవుని ఉగ్రతకు వాళ్ళు గురైపోయినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. 2 మాటలు చెప్తాను. ఐలరా, అమలారా, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఈ ఫ్యాషన్ డిజైన్ పితామహుడు ఎవరో తెలుసా? బిలాముగాడు. శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఈ వస్త్రధారణ వచ్చింది చూసారా? దీన్ని తయారు చేసిన తయారీదారుడు ఎవరంటే బిలాముగాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా చూడండి, ఒక స్త్రీ బట్టతో శరీరాన్ని కప్పుకోకుండా శరీరపు సౌష్ఠం బయట కనపడేటట్లుగా అలాంటి అశ్లీలమైన వస్త్రధారణ వేసి యవనస్తుల చూపులు చెడిపోయేటట్లుగా, అనేకుల ఆలోచనలు చెడిపోయేటట్లుగా వికృతమైన వస్త్రధారణతో అనేకులు బ్రతుకుతున్నారు. అరే, లోకంలో బ్రతకటం ఏంటండి? ఇలాంటి వస్త్రధారణ సంఘాలలో కూడా ప్రవేశించింది. ఆ మధ్య ఇప్పుడు ఆ తమ్ముడు మన మందిరానికి వస్తున్నాడు. గత కొంతకాలం, ఒక 4-5 సంవత్సరాల క్రితం కొత్తగా మన చర్చికి వస్తున్నాడు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో ఎక్కడికి వెళ్ళేవాడు? నేను మాట్లాడుతూ ఉన్నాను. హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. మన మందిరానికి ఎంతకాలం నుంచి వస్తున్నావు? సంవత్సరం నుంచి వస్తున్నాను. మరి గడిచిన 6 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు? యేసు ప్రభుని నమ్ముకోలేదా? నమ్ముకున్నానయ్యా. మరి నమ్ముకుంటే 6 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు? పలానా చర్చికి వెళ్ళానయ్యా. మరి ఆ చర్చి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు తమ్ముడు అన్నాను. ఆ తమ్ముడు తలదించి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? అన్నా, ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా బ్రతకాలి అన్న ఆలోచనతో వెళ్ళేవాళ్ళం. ఆ మందిరంలో జరిగే వాతావరణం చూసిన తర్వాత మందిరానికి వెళ్ళి అపవిత్రతను మోసుకొని ఇంటికి వస్తా ఉన్నాం. అరే, మందిరానికి వెళ్తే అపవిత్రత ఎట్లా వస్తుంది? ఉన్న అపవిత్రతను పోగొట్టేది మందిరం కదా. మందిరానికి వెళ్తే ఎట్లా అపవిత్రత వస్తుంది? ఆ యవన తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య, నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. స్త్రీ అంటే శరీరాన్ని నిండుగా కప్పుకున్న స్త్రీలను మేము చూసాం, కానీ అశ్లీలమైన వస్త్రధారణతో ఉన్న స్త్రీలను చూడలేదు. మరి ఆ మందిరంలో ఏం జరిగింది తమ్ముడు? చాలామంది యవన బిడ్డలు ఫుల్ ఫిట్ మీద నిలవబడి టైట్ డ్రెస్ వేసుకొని, శరీరపు సౌష్ఠం బయట కనపడే ఆ వస్త్రాలు వేసుకొని ఫుల్ ఫిట్ మీద నిలబడి పాటలు పాడుతూ ఉంటారన్న. వాళ్ళు చేతులు ఇట్లా ఆరాధిస్తా, చేతులు అల్లాడిస్తూ ఉంటే ఆ తమ్ముడు పచ్చిగా చెప్పిన మాట, శరీరపు అవయవాలు కదులుతూ ఉంటే, అన్న,
ఆ దృశ్యాలను చూసి ఎలా మేము పవిత్రంగా బ్రతకగలుగుతాం? అలాంటి వస్త్రధారణతో వేదిక మీద యవన బిడ్డలు నిలవబెడితే ఒక ముసలివాడికి కూడా అపవిత్రమైన ఆలోచన వచ్చే ప్రమాదం ఉందన్న. ఇంతకు మించిన గుండెలు పిండే సంగతి ఏంటో తెలుసా? సంఘంలో దైవజనురాలంటే మాకు అమ్మతో సమానం. అమ్మ అమ్మ అమ్మ. అందుకని మా సంఘాల్లో మేము వెళ్ళినప్పుడు దైవజనురాలని పట్టుకొని అమ్మగారు అని పిలుస్తాం. మా అమ్మను దైవ సేవకురాల్లో మేము చూసుకునేవాళ్ళం. మరి అక్కడేమైంది తమ్ముడు? ఆ దైవ సేవకురాలని చూస్తే మా అమ్మనే మనసు రావట్లా. దైవ సేవకురాలని చూస్తేనే మనస్సు అపవిత్రమైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? దైవ సేవకురాలు అంటే తల్లితో సమానం రా. తల్లితో సమానం అన్నయ్య. నేను కాదన్నా అన్నయ్య, దైవ సేవకురాలంటే తల్లే. మరి అక్కడేం జరిగింది తమ్ముడు? వేదిక ఎక్కి ఆరాధన నడిపించే దైవ సేవకురాలు మిడ్డీలు వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకొని పొట్టి డ్రెస్సులు వేసుకొని స్టేజ్ మీద నిలబడుతుందన్నా. ఆ స్టేజ్ మీద తన కుర్చీ ఉంటుందన్నా. ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మోకాళ్ళ దాకా బట్ట ఉండదన్నా. ఆ కాళ్ళ మధ్యలో శరీరం కనపడక ఒక చిన్న బట్ట ముక్క వేసుకుంటుందన్నా. యవ్వన బిడ్డలకు ఎంత శోధన అంటే అంత శోధన. సంఘం లోకంతో రాజీ పడిపోయింది. సంఘంలోకి లోకం వచ్చింది. లోకపు వేషధారణ, లోకపు వస్త్రధారణ, లోకపు అలంకారం, లోకపు పద్ధతులు, లోకపు పరిస్థితులు సంఘాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదం. క్రైస్తవ జనమా, లోకంలో మనం బ్రతికిన బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా లోకపు ఆచారాలు మనకు అంటకుండా మనలను మనం కాపాడుకుందుముగాక. అడిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. లోకపు ఆచారాలు మనకు అంటకుండా ఒక నికార్సైన క్రైస్తవ భక్తి జీవితం చేసే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. ఎందుకు ఇలాంటి వస్త్రధారణలు వచ్చాయి? పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం కదా, కప్పుకొని ఆరాధించే ఆరాధన దేవదూతల ఆరాధన. పరలోకంలో దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నాయి. అత్యున్నతమైన సింహాసనం ముందు దేవుడు ఆసీనుడై ఉండగా కోటాను కోట్ల దేవదూతలు సింహాసనం చుట్టూతో చేరి ఇలా ఆరాధిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటే విచిత్రం తెలుసా? ఆరాధించే దేవదూతలు ఎలా దేవుడిని ఆరాధిస్తున్నారంటే ముఖం కప్పుకొని, నా వైపు చూడండి, ముఖం కప్పుకొని, కాళ్ళను కప్పుకొని, దేహాన్ని కప్పుకొని, కాళ్ళను ముఖాన్ని కప్పుకొని ఆరాధిస్తున్నారు. కప్పుకొని ఆరాధించే ఆరాధన దేవదూతల ఆరాధన. విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన. దయ్యపు ఆరాధన. ఆ సంఘాలలో సాతాను సింహాసనం వేసుకొని ఉన్నాడు. ప్రజలు వేల మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, కోట్ల మంది రావచ్చు. అరే, ఆ మందిరానికి కోట్ల మంది వెళ్ళటం ఏంటండి? మేము ఉప్పల్ మన పిరిజాది కూడా ఆరాధనకు వెళ్ళేటప్పుడు బ్రాందీ షాప్ దగ్గర కూడా గుంపులు గుంపులు కూర్చొని ఉన్నారు. ఆదివారం సాయంత్రం చూడండి, వైన్ షాపుల దగ్గర వెహికల్స్ ఎంత గుంపులు గుంపులుగా జనాలు ఉంటారో. సంఖ్య కాదు కావాల్సింది, సరుకు కావాలి. మందిరంలో క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. రాజీ పడిపోతుంది. కప్పుకొని ఆరాధించే ఆరాధన దేవదూతల ఆరాధన. ఈ రోజున చూడండి, వేదిక మీద ఒక దైవ సేవకురాలు నిలవబడిందంటే అపోస్తుడైన పౌలు గారు చెప్పిన మాట, ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రార్థిస్తాదో, ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రవచిస్తాదో అది అవమానం. వాక్యంలో రాయబడిన మాట. అరే, వేదిక మీద ఎక్కి వాక్యం చెప్పేటువంటి తల్లులు, దైవ సేవకురాలు, ముసుగు వేసుకునే తల్లులు ఎంతమంది ఉన్నారు? కొంతమంది దీనికి చెప్పే మాట ఏంటో తెలుసా? జాయిస్ మేయర్ ముసుగేసుకుంటారా? పాల్ దినకరన్ గారి కూతురులు ముసుగేసుకుంటారా? ఓ పిచ్చి జనమా, నీకు నాకు ప్రమాణికం జాయిస్ మేయర్ కాదు, పాల్ దినకరన్ గారి పిల్లలు కాదు, దేవుని వాక్యం మనకు ప్రామాణికం. వాక్యం ఏది చెప్పిందో దానికి కట్టుబడి ఉండాలంటే. రాజీ లేని భక్తి జీవితం చేసే క్రైస్తవుడిగా ప్రతి బిడ్డ బ్రతకాలి. ఎవరిని చూడాలి మనం? నేనంట, ఈ నిష్ప్రయోజకుడు నన్ను కూడా మీరు చూడొద్దు. మరి ఎవరిని చూడాలి? దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని, ఆ వాక్యానికి సాతాను సింహాసనం వేసుకున్నటువంటి ఈ స్థలంలో దేవునికి సాక్షులుగా బ్రతికే అంతిపాలుగా ప్రభు కొరకు మనం నిలవబడుదుముగాక. ఎందుకు వీళ్ళు ముసుకేసుకోరు చెప్పంటారా? ఎందుకు వీళ్ళు ముసుకేసుకోరు? ముసుకేసుకోపోవటానికి కలిగిన కారణాలు ఒక ప్రబలమైన కారణం ఏంటంటే, ఈ టీవీ స్పీకర్లు కానీ, కొంతమంది పాస్టమ్ గారులు కానీ ఫుల్గా మేకప్ వేసుకుంటారు.
ఫుల్గా మేకప్ వేసుకుంటారు. మరి వేసుకున్న మేకప్ అందరికి కనపడాలంటే ముసుగేసుకుంటే కనపడిద్దా? మీరు చెప్పండి, కనపడిద్దా? కనపడదు. అరే అన్ని ₹100 పెట్టి కొంతమంది పాస్టర్ గారికి ఫాస్టర్ గారికి ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. మ్యాచింగ్, ఆ కోటుకి ఏ టై మ్యాచింగ్, ఈ డ్రెస్కు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ఏది మ్యాచింగ్. దైవ సేవకుడికి ఫ్యాషన్ డిజైనర్. ఈ ఫ్యాషన్ డిజైనర్ పితామహుడు ఎవరో తెలుసా? బిలాంగాడు. అది జనాలకు తెలియదు. ఈ ఫ్యాషన్ డిజైన్ అంతటికి పితామహుడు సాతానుగాడు. ఈ సంగతి ప్రజలకు తెలియట్లేదు. కొంతమంది ఆడపిల్లలు వేసుకునే బట్టలు ఉంటాయి, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి పని లేకుండా పోతుంది. ఏం నవ్వుతున్నారు? ఊరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏమిరా పరిస్థితి అంటే సంఘంలోకి లోకం ప్రవేశించింది. లోకంతో సంఘం రాజీ పడిపోతూ ఉంది. లోకపు సంప్రదాయాలు, లోకపు ఆచారాలు. ఒకరోజు ఒక తల్లి మధ్యాహ్నం ఫోన్ చేసింది, అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తుంది. ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య మా ఆయన చచ్చిపోతే నా పరిస్థితి ఏం కావనన్నయ్య అంది. మా ఆయన చచ్చిపోతే నా పరిస్థితి ఏం కానన్నయ్య అంది. ఆ మాట అంతంతో నా గుండె పగిలిపోయింది. ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో, ఏమైనా జరగరాంది జరిగిందేమో అని చెప్పి, అమ్మా ఏమైందమ్మా అన్నాను. అన్నయ్య మా ఆయన చచ్చిపోతే నా పరిస్థితి ఏం కానన్నయ్య, మా పిల్లల పరిస్థితి ఏం కానన్నయ్య, మా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అన్నయ్య, అయ్యో నేను భర్త లేని దాన్ని అయిపోతాను కదా అని శోకాలు. దానికి ఏ రాగం పేరు పెట్టాలో, ఏ తాళం పెట్టాలో నాకు తెలియదు. శోకాలు తీసి పాడుతుంది. నాకు అర్థం కాక, ఏమైందమ్మా భర్తకి హాస్పిటల్లో ఉన్నాడా అన్నాను. లేదు అన్నయ్య మా ఆయనకి ఏమన్నా అయితే నా ఇట్లా అంటుంది. ఏమైందమ్మా బ్రదర్కి ఏమన్నా యాక్సిడెంట్ అయిందా అన్న. అయ్యో అంతలో మాట అనొద్దన్నా, ఇందాకే 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్య. చూడండి అమ్మ, మరి 3 ప్లేట్ల భోజనం చేసి డ్యూటీకి వెళ్తే ఏమైందమ్మా మీ ఆయనకన్నా. అన్నయ్య మా ఆయనకి ఏమైనా అయితే అయ్యో మా పరిస్థితి ఏం కానని మళ్ళీ సాగతేస్తుంది. నోరుమోయ్, అసలు ఏమైందో చెప్పు అంటది. అన్నయ్య మధ్యాహ్నం పని చేసుకునేటప్పుడు నా తాలిబొట్టు తాడు తెగి నేల మీద పడిపోయింది అన్నయ్య. అంటే భర్త ప్రాణం ఎక్కడుంది? అక్కడుందా? భర్త ప్రాణం ఎక్కడుంది? చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది. కాకుల దూరని కారడవిలో, సేమల దూరని సిట్టడవిలో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర, ఆ తొర్ర లోపట రామశిలక ఇడు చూసినట్టు. వింటారా? ఆ రామశిలక లోపట మాయిల పకీరుగాడి ప్రాణం ఉందంట. మాయిలకి పకీరుగాడి ప్రాణం ఏమో రామశిలకలో ఉంటే మా బెదర ప్రాణం ఎక్కడుందంట? ఎవరి మాటలు ఇవి? లోకంతో రాజీ పడిన మాటలు. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలివాడు మేలుకొనుట వ్యర్థమే. నీ భర్త ప్రాణాన్ని కాపాడేది దేవుడు, నీ పిల్లల ప్రాణాన్ని కాపాడేది దేవుడు, నీ ఇంటి వారి ఆత్మలను కాపాడేది జీవము కలిగిన దేవుడు. కొంతమంది పుట్టిన పిల్లలు అన్యులు చేసుకోవచ్చు. క్రైస్తవ సంఘములోకి లోకం రాకూడదు. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థన చేయండి అంటారు. బొక్క మీద నల్ల సొక్క పెడతారు. ఎందుకమ్మంటే దిష్టి తగలకుండానండి. దిష్టి తగలకుండా, నేనంట కీడు కలగకుండా దిష్టి చుక్క కాపాడిద్దా దేవుడు కాపాడతాడా? మరి ఎందుకు అయి పెడుతున్నారు? నేను చాలాసార్లు చెప్పేది, ఎన్నిసార్లు చెప్పినా దీని రసం తరగదు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు అమరావతి నగర అపూర్వపు శిల్పం. నేను నలుపు అనుకుంటే వాడు నాకు ముత్తాత. నాకంటే అంత భయంకరమైన రంగులో ఉంటాడు. అద్భుతం. వాడు నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏవి కనపడవు, అంత అద్భుతమైన రంగు. వాడు నా స్నేహితుడు. వాడి ఆడి పెళ్ళికి నేను వెళ్ళా. ఈ చిత్రం ఏంటో తెలుసా? వాడు బొక్క మీద సొక్క పెట్టుకున్నాడు. నేను అడిగా, ఒరే ఎందుకు సొక్క పెట్టుకున్నావురా అన్న. అంటాడు, ఎందుకు పెట్టుకునేది ఏమందరా, దిష్టి తగలకుండారా, మూతి ముందుకు చాపి అన్నాడు. నేను అన్నా, నిన్ను చూసినోడికి దిష్టి తగలకపోతే మేలురా. లోకం దేంతో రాజీ పడుతుంది? సంఘం దేంతో రాజీ పడుతుంది? లోకంతో రాజీ పడిపోతుంది. అంత్యపనే ఆ ఒక్క వ్యక్తి తన ప్రాణం కంటే అపోస్తుల బోధ కొరకు సాక్షిగా తను నిలవబడ్డాడు. తన ప్రాణం కంటే దేవుని వాక్యాన్ని మరెక్కువగా ప్రేమించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు నన్ను, ఏమంటే
పాస్టమ్ గారు కానీ ఇక్కడ కూర్చున్న చెల్లెలు కానీ బంగారు ఆభరణాలు ఎందుకు ధరించరండి అన్నాడు. ధరించడం పాపం అన్నాడు. పాపం అని నేను అనలేదయ్యా, కానీ ఒకటి మాత్రం చెప్తా, పుణ్యం మాత్రం కాదు. తెలుగులోనే చెప్పానమ్మా, పాపం కాదు అనలా. తర్వాత అది అవసరమైన మాట తీసేస్తావు తల్లే, పుణ్యం మాత్రం కాదన్న. సరే పాపమో పుణ్యమో ఎందుకు పెట్టుకోరు మీరు చెప్పండి అని అన్నాడు. అయ్యా నువ్వు వింటానంటే ఒక 2-3 నిమిషాలు బట్టి తింటావా అన్నాను. 2 నిమిషాలు కాదు, 3 నిమిషాలు కాదు, గంట సేపు చెప్పినా నేను వింటాను చెప్పండి అన్నాడు. అసలు ఈ ఆభరణాలు అనేవి ఎలా వచ్చాయంటే, నేను చరిత్ర చెప్పుకుంటా యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు ఒకడున్నాడు. ఏం పేరు ఆడి పేరు? నిమ్రోద్. ఆడికి ఒక భార్య ఉంది, ఆయనకు ఒక కొడుకున్నాడు. గమనించండి, తననేమో సూర్యునిగా ఆరాధించమని, భార్యనేమో చంద్రునిగా ఆరాధించమని, తన కొడుకునేమో నక్షత్రాలుగా ఆరాధించమని లోకంలో ప్రవేశపెట్టి, మీరు గమనించండి, చెవులకు వేసుకునే ఏ పోగైనా నక్షత్రపు ఆకారంలో ఉంటుందో ఉండదో ఇంటికి పోయిన తర్వాత చూడండి. అంటే చెవికి నక్షత్రపు ఆకారంలో ఉన్న పోగును పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటంటే నిమ్రోదు గాడి కొడుకును ధరించారని దాని అర్థం అంటయ్యా. నాకు తెలీదు, నేను విన్నాను. ఇప్పుడు మీ గుండెల్లో భయం పుట్టుకొచ్చింది, ఎట్లా అనుకుంటున్నారు? గమనించండి, కొన్ని బంగారు ఆభరణాలు అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అది నిమ్రోదు భార్యకు సాదృశ్యం అయ్యా. కొన్ని ఆభరణాలు సూర్య తేజస్సులాగా ప్రకాశిస్తూ ఉంటాయి, నిమ్రోదు గాడికి సూచన అయ్యా. మాకున్న భయం ఏంటంటే నిమ్రోదు గాడిని మనం ధరించడం ఏంటి? అరే నిమ్రోదు గాడి భార్యను మనం ధరించడం ఏంటి? నిమ్రోదు గాడి కొడుకును మనం ధరించడం ఏంటి? మన దేహమందు దేవుని ఆత్మను మనం ధరించాలి. శరీరమందు దేవుడు ఆత్మస్వరూపిగా సంచరించాలి. వాడు రాకూడదని అన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి, మా ఆవిడ చెవులకు ఉన్నాయి, మా అమ్మాయి చెవులకు ఉన్నాయి, నేను దాచిపెట్టుకున్న పులిగోరు మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తావన్నా, మీకు మాత్రం ఈయనన్నాడు. నేను అడగలేదు కదా అన్న, తీసేస్తానయ్యా అన్నాడు. నా ప్రభు బిడ్డలారా గమనించండి, సంఘములోకి లోకం రాకూడదు. సంఘం లోకంలోనే బ్రతుకుతుంది, సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలోనే బ్రతుకుతుంది. కానీ సంఘం ఎలా ఉండాలో తెలుసా? సాతాను సింహాసనం వేసుకున్న ఈ స్థలంలో యేసుక్రీస్తుకు సింహాసనం వేసే సంఘంగా సంఘం మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఎవరికి సింహాసనం వేయాలి? సాతాను కాదు, లోకపు ఆచారాలకు కాదు, లోక పద్ధతులకు కాదు, లోకపు సాంప్రదాయాలకు కాదు. లేఖనాల్లో చూస్తాం కదా, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన స్తుతులే దేవునికి సింహాసనాలుగా మారాలి. నీ గుప్పెడంత గుండె గదే దేవునికి సింహాసనంగా మారాలి. మన ఇల్లు సాతానుకు సింహాసనాలుగా ఉండకూడదు, దేవునికి సింహాసనాలుగా ఉండును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బిలాము ఎందుకు తను వక్ర మార్గంలోకి వెళ్ళాడంటే, బిలాము గాడు కావాల్సింది ఏంటంటే డబ్బు. నా వైపు చూడండి, ఏం కావాలి? కొంచెం గట్టిగానండి. నా ప్రభు బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో సంఘం డబ్బుకు అమ్ముడుపోయింది. అందరూ కాదు సుమి, కొన్ని సంఘాలలో కొంతమంది దైవ సేవకులు ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలా అని బిలాము ఆత్మ కలిగి ఎలా తంత్రంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఆగుతున్నారో తెలుసా? ఒక సేవకుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? పలానా ఆయన మా టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేశాడు. స్పాన్సర్ చేసిన నెలలోనే వాళ్ళ భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. మీ గర్భాలు మూయబడ్డాయా? అయితే మీరు కూడా చెప్పాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈ టెస్ట్ ట్యూబ్కి వెళ్ళి 3 లక్షలు ఖర్చు పెట్టే కంటే 2-3 టీవీ ప్రోగ్రాములు ఖర్చు పెడితే 50,000 రూపాయలు అయిపోద్ది. ఈ అమాయకపు ప్రజలు ఒక 50,000 రూపాయలు ఆ సేవకుడి చేతులు పెట్టడం, ఆ సేవకుడు గమనించండి, లోకపు ఆశలను ఎర్రచూపి ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టుకుంటున్నారు. ఎవరో తెలుసా? బిలాము ఆత్మ కలిగిన దైవ సేవకులు. మరొక ఆయన అంటాడు, ఫలానా ఆయన అప్పుల సమస్యలతో మునిగిపోతూ ఉంటే దేవుని సువార్త ప్రకటించాలనే భారం మీకు ఉండాలి అని నేను వాక్యం ప్రకటించినప్పుడు ఆయన నా మాట విని 3 టీవీ ప్రోగ్రాములకు స్పాన్సర్ చేసాడు. అప్పుల్లో ఉండి ఇంకో చోట అప్పు తెచ్చి మొత్తానికి 1,50,000 రూపాయలు అప్పు అయింది. ఇక ఆ చర్చి వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చాడు. అయ్యగారు, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు.
సరే ప్రార్థన చేస్తా కానీ ఎంతకు అప్పులు ఎందుకు అయినాయో చెప్పు అన్న. ఆ ఒక్కటి అడగొద్దు అయ్యగారు అన్నాడు. నాకు అదే కావాలన్నా, అదే కావాలి చెప్పన్నా. తర్వాత చెప్పాడు, ఏమి లేదు అయ్యగారు, ఒక చోట చర్చికి వెళ్ళాను, ఆ వాక్యం విన్నాను, నా పలానా ఆయన టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు, అప్పులన్నీ పోయినాయి అన్నారు. ఆ మాట పట్టుకొని నేను 2-3 టీవీ ప్రోగ్రాంలకు స్పాన్సర్ చేశాను, అక్కడ తెచ్చి అప్పు తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పు తెచ్చి చివరికి ఏమైందంటే అసలు అంతకు మునుపున్న అప్పు ఇప్పుడున్న అప్పు రెండూ కలిపి చక్రవడ్డీ, బారువడ్డీ, భూచక్రవడ్డీ మొత్తం కలిపి 1,75,000 అయింది అయ్యగారు. నా అప్పు తీరేటట్టుగా మీరు ఉపవాసం ఉండండి అయ్యగారు అన్నాడు. నేను చెప్పా, ఎవడికి అప్పిచ్చావో, ఎవడికి స్పాన్సర్ చేసావో అక్కడికి వెళ్ళు, నీ డబ్బు ఎవరికి ఇచ్చావు? నా ప్రభు బిడ్డలారా, నా తట్టు చూడండి. సంఘము ఈరోజు ధనాపేక్ష ముసుగులో పడిపోయి కొన్ని ఆకర్షణలను చూయించి ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టుకునే బోధ, అది బిలాము బోధ. ఎస్, మీరు దీనికి సాక్షులు. మన మందిరానికి వచ్చే బిడ్డలు ప్రతి నోటా చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా అన్న? అసలు ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలే బట్టలు ఏంటన్నా మీరు? మీ ప్రసంగాల్లో కానుకలను కూర్చిన ప్రసంగమే ఉండదు ఏంటన్నా? దశంభాగాలను కూర్చిన ప్రసంగమే ఉండదు ఏంటన్నా? చేస్తా, ఎందుకంటే బైబిల్లో రాయబడింది కాబట్టి తప్పకుండా దశంభాగాల ప్రసంగం తప్పకుండా చేస్తాను, ఎందుకంటే బైబిల్లో రాయబడింది. మనం బైబిల్ కంటే నీతిమంతులం కాదు కదా. ఎందుకు ఈ ధనాన్ని గురించి మేము ఎక్కువగా ప్రసంగం చేయమంటే, నాకు తెలుసు, ఇప్పుడు ఈ హోటల్కి వచ్చి భోజనం చేసిన తర్వాత బిల్లు కట్టాలన్న ఆలోచన తిన్నవాడికి ఉంటుందా ఉండదా? చెప్పాలి ఉంటుందా ఉండదా? దేవుని సంఘానికి వచ్చి శ్రేష్టమైన దేవుని వాక్యం విన్న తర్వాత ప్రజలు పొరపాటున వెళ్ళరు, వాళ్ళ స్థితికి తగినట్లుగా దేవుని పని కొరకు వెదజల్లుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో 1-6 పిసినారి బ్యాచ్ ఉండొచ్చు, ఆ ఒక్క పిసినారి ఒకళ్ళిద్దరిని పెట్టుకొని ఎందుకు ఈ డబ్బును కూర్చున్న ప్రసంగం? నేనంట మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చేసరికి 100కి నాకు తెలిసి 100 పాళ్ళు పరిచర్యను గుండెల్లో పెట్టుకునేటువంటి కుటుంబాలని వరంగా దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇంట్లో పాచి పని చేసే ఒక పనికత్తిగా బ్రతికే బిడ్డ మొదలుకొని 5,000 రూపాయల జీతగత్తి మొదలుకొని 5 లక్షల రూపాయలు సంపాదించే ఆ పెద్ద ధనికుని వరకు మన సంఘానికి దేవుడిచ్చిన కృపేటో తెలుసా? ప్రతి బిడ్డ రాబడిలో నమ్మకంగా ప్రతి నెల దశంభాగం ఇస్తారు. అలాగని ఇస్తున్నారని నేను ప్రసంగం చేయట్లేదని కాదు సుమి, గమనించండి. నేను ఎంత సేవ చేయాలని దేవుడు ఆశపడ్డాడో నాకు కావలసిన ప్రతిదీ ప్రభువే సమకూరుస్తాడు. మా సేవకుల పిల్లలు ఎంత సేవ చేయాలని దేవుడు ఆశపడ్డాడో కావలసిన ప్రతిదీ చెప్పండి, ఎవరు సమకూరుస్తారు? చెప్పాలి. ఎవరు సమకూరుస్తారు? ఏమండి, దేవుడు నా దగ్గరకు వచ్చి, జెర్మియా నువ్వెందుకు 200 సంఘాలు పెట్టలేదు నన్ను అడగడు. ప్రభు కనికరిస్తే 200 ఏం కర్మ, రాగల కాలంలో 2,000 సంఘాలు కూడా ఆయన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకు ప్రభు ఎంత ఇచ్చాడో ఇచ్చిన దానిలోనే నమ్మకంగా చేసుకుంటూ వెళ్దాం. విశ్వాసుల ధనాన్ని జలగలాగా పీల్చి ఎర్రలు చూపి ఇది ఏ బోధో తెలుసా? బిలాము బోధ. నా ప్రభు బిడ్డలారా, నీతియుక్తమైన సంపాదనతో కొంచెం కలిగి కారమెతుకులు తిన్న పరలోక రాజ్యానికి అర్హులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సంఘం బిలాము బోధల వైపు వెళ్ళిపోయింది, ధనానికి అమ్ముడుపోయింది, విగ్రహార్పితమైన వాటిని తినే విషయంలో అమ్ముడుపోయింది, జారత్వం చేసే విషయంలో అమ్ముడుపోయింది. ఇక్కడ ఒక మాట చెప్తాను, కొంచెం కఠినంగా ఉంటుంది, తప్పదు. సంఘానికి బోధించేటప్పుడు వాక్యం కఠినంగానే రావాలి కొన్ని సందర్భాల్లో. అప్పుడప్పుడు కత్తిరించకపోతే వదిలేస్తే పిచ్చి మొక్కలాగా అల్లుకొని పోతాయి. ఏం జరిగిందో తెలుసా? పరిచర్య అనే పేరు చొప్పున పరిచర్య, మేము వడ్డిస్తాం, మేము భోజనాలు పెడతాం, ఇదిగో ఇశ్రాయేలీయులకు భోజనం వడ్డిస్తామని పరిచర్య ముసుగులో అక్కడ పాపం జరిగింది. ఈ రోజున కూడా కొన్ని సంఘాల్లో చూడండి, యవన బిడ్డలు మగ బిడ్డలు కలిసి పరిచర్య చేస్తారు. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చూసినవ్వా, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చూసినవ్వా, సైకిల్ చేసుకొని గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? కొన్ని మందిరాలు ప్రేమ వివాహాల కేంద్రాలుగా మారిపోయాయి. ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇష్టపడి, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఇష్టపడి పరిచర్య ముసుగులో కొన్ని సంఘాలలో పాపం జరుగుతున్నట్లుగా లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం. దైవజనమా,
మందిరానికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు మందిరంలో ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తుడు అవటం అది ఒక విశ్వాసికి దేవుడిచ్చిన భాగ్యం. పరిచర్య చేయాలి, కానీ పరిచర్య చేసే ముసుగులో పాపం మనలో ప్రవేశించకుండా పరిచర్య చేసే బిడ్డలు మరెక్కువగా పవిత్రులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. పరిచర్య చేస్తూ పాపం చేస్తే బైబిల్లో ఫినెహాసు హోఫ్నీనులకు ఏ గతి పట్టింది? పరిచర్య చేస్తూ పాపం చేస్తే ఏలీ కుటుంబం ఎలా పతనమైపోయింది, ఎలాంటి వినాశనం వాళ్ళు స్వతంత్రించుకున్నారు ఆలోచించండి. ఈ రోజున అనేక మంది యవ్వన బిడ్డలు మందిరాల్లో పరిచర్య 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 అని పరిచర్య కొరకు పరిగెత్తి, అయ్యలారా పరిచర్య ముసుగులో కొన్ని చోట్ల దారి తప్పి ప్రవర్తిస్తున్న దినాలు. దీనికి పితామహుడు ఎవరో తెలుసా? బెలాంగాడు. విగ్రహ తర్పితమైన వాటిని భుజించే విషయంలో రేపేది వాడే, జారత్వానికి రేపేది వాడే, ధనానికి రేపేది వాడే. ఇప్పుడు మనం విన్నాం కదా, పరిచర్య ముసుగులో పాపానికి పురికొల్పేది కూడా వాడే. సాతాను సింహాసనం వేసుకున్న లోకంలోనే బ్రతుకుతాం, కానీ ఎలా బ్రతకాలో తెలుసా? వాడి ఛాయలు నీకు అంటుకోకుండా ఒక ఎర్మైన్ లాగా, ఒక అంతిపాలాగా లోకానికి ఎదురీదే వ్యక్తులుగా మనం జీవించుదుముగాక. నాకు అలాంటి కృప కావాలన్న బిడ్డలు చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. నెక్స్ట్ ఆ తర్వాత మాట ఒక మాట అంటారు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. 2 బోధలు, ఒక బోధ ఏమో బిలాము బోధ, రెండవ బోధ ఏమో నికోలాయితుల బోధ. ఈ నికోలాయితును గూర్చి అపోస్తల కార్యాల్లో రాసి ఉంటుంది. తమ్ముడు రెఫరెన్స్ చూపించు. అపోస్తల కార్యాల్లో రాసి ఉంటుంది. నికోలాయితును గూర్చి ఏమని రాసి ఉంటుందంటే యోధా మత ప్రవిష్టుడు అని రాసి ఉంటుంది, చివరి రాసి ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును వగు నికోలాసు అనువానిని ఏర్పరచుకునిరి. రైట్. నికోలాయితు బోధ నికోలస్ నుంచి పుట్టుకొచ్చింది. కొలంబస్, నికోలస్, ఆ పేర్లు మీరు వినుంటారు కదా. నికోలస్ బోధ, అసలు ఈ నికోలస్ ఎవరయ్యంటే యోధా మత ప్రవిష్టుడు. గమనించండి, యోధా మతంలో ప్రవేశించి యూదుడు కాదు, యోధా మతంలో అన్యుడే, యోధా మతంలో ప్రవేశించి నిస్తాగరిస్తుడిగా బ్రతికినటువంటి వాడు. అందుకనే ఇతని గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే యోధా మత ప్రవిష్టుడు అని రాసి ఉంటుంది. ఇంకొకసారి మీ గుర్తుకు తెస్తా. ఈ నికోలస్ యూదుడు కాదు, అన్యుడు. యోధా ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత యోధా మతంలో ప్రవేశించి నిష్టగా బ్రతికినటువంటి వాడు. అందుకని అతనికి పెట్టబడిన పేరేంటంటే యోధా మత ప్రవిష్టుడు అని రాసి ఉంది. నాతో కలిసి చెప్పండి. యోధా, పెద్దగా, యోధా మత ప్రవిష్టుడు. మరొకసారి, యోధా మత ప్రవిష్టుడు. ప్రవేశించి నిష్టగా బ్రతికినటువంటి వాడు. ఏంటా నిష్ట? సున్నతి ఆచారం. ఏంటా నిష్ట? పస్కా పండుగను ఆచరించటం. ఏంటా నిష్ట? పులియని రొట్టెల పండుగను ఆచరించటం. ఏంటా నిష్ట? ప్రథమ ఫలాల పండుగను ఆచరించటం. ఏంటా నిష్ట? అలా లేఖనాల్లో చూసుకుంటూ వెళ్తే పెంతుకోస్తు పండుగను ఆచరించడం. ఇజ్రాయేలీలు 7 రకాల పండుగలు ఆచరించేవాళ్ళు, సున్నతిని జరిగించేటువంటి వాళ్ళు. గమనించండి, ఈ నికోలస్ ఏం చేశాడంటే క్రైస్తవ్యంలోకి వచ్చి మన క్రైస్తవ్యాన్ని అంగీకరించుదాం, అట్ దట్ సేమ్ టైం సున్నతిని కూడా ఆచరిద్దాం. క్రైస్తవ్యాన్ని ఆచరించుదాం, అట్ దట్ సేమ్ టైం పస్కా బలిని కూడా ఆచరిద్దాం. క్రైస్తవ్యాన్ని ఆచరిద్దాం, అట్ దట్ సేమ్ టైం పులియని రొట్టెల పండుగను కూడా ఆచరిద్దాం. క్రైస్తవ్యాన్ని ఆచరిద్దాం, అట్ దట్ సేమ్ టైం పెంతుకోస్తు పండుగను కూడా జరిగిద్దాం. క్రైస్తవ్యాన్ని ఆచరిద్దాం, అట్ దట్ సేమ్ టైం ప్రథమ ఫలముల పండుగను కూడా ఆచరిద్దాం అని చెప్పి క్రైస్తవ్యములోకి యోధా మత సంబంధమైనటువంటి నిష్ఠాగరిష్టాలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు ఈ నికోలస్. నా మాట అర్థమైందా? ఈ కాలంలో కొన్ని సంఘాలలో కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. ఏ పండుగ? అందరూ చెప్పాలి ఇక్కడ ఈ మాట. ఏ పండుగను ఆచరిస్తారు? ఇశ్రాయేలీలు నెల మొదట 14వ రోజు ఏ పస్కా పండుగను ఆచరించేవాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఈవెన్ టిల్ డేట్ ఈ రోజు కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. ఎందుకయ్యా మీరు పస్కా పండుగను ఆచరిస్తారంటే వాళ్ళు చెప్పే తెలివితో చెప్పే మాట, తెలివి అనే కంటే కూడా కుయుక్తితో తంత్రంతో చెప్పే మాట ఏమంటారు తెలుసా?
యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించాడా లేదా అంటారు. చెప్పండి, యేసు ప్రభు వారు పస్కా పండుగను ఆచరించారా లేదా? ఎస్, ఎవరో చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. ఆచరించారు. మరి యేసు ప్రభు వారు ఆచరించినప్పుడు మనం ఆచరించాలా లేదా? ఏమి సైలెంట్ అయిపోయారు? ఇంకోసారి చెప్తానండి, మరలా నాకు అందరూ పెద్దగా సమాధానం చెప్పాలి. బాల్కనీలో ఉన్న భక్తులారా నా వైపు చూడండి, అందరూ పెద్దగా చెప్పాలి. యేసు ప్రభు వారు పస్కా పండుగ ఆచరించారా లేదా? పెద్దగా. మరి యేసు ప్రభు ఆచరించినప్పుడు మనం ఆచరించాలా లేదా? చప్పట్లు కొట్టండి. అమ్మ చెప్పేసింది సమాధానం. తల్లి చెప్పిన మాట ఏంటంటే ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు పస్కా బలి పశువైన యేసుక్రీస్తు వారు యాగమైపోయారు గనుక మరొక పస్కా బలి వధించాల్సిన అవసరం లేదు. చూడండి అమ్మా, ఏం చదువుకున్నావు తల్లిను? పేడకళ్ళు మోసావు, అక్కడే చదువు వచ్చినట్టుంది. అయితే అది పేడకళ్ళు, ఏం చదువుకోలేదు. నేనంట అక్షర జ్ఞానం లేని ఈ తల్లి పస్కా పండుగను ఆచరించకూడదని చెప్తే, అరే బైబిల్ మేము చదివాము, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మేము ధ్యానించామని చెప్పి కొన్ని సంఘాలలో పస్కా పండుగను ఆచరిస్తున్నారు. సున్నతి ధర్మాన్ని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొన్ని విషయాలు ప్రస్తుతం నేను చెప్పలేను, కొన్ని పరిస్థితులను బట్టి. వాస్తవంగా ఇంకా కొన్ని చెప్పాలి, కొన్ని పరిస్థితులను బట్టి నేను చెప్పలేకపోతున్నాను. మరోసారి ఇప్పుడైనా చెప్తాను, వింటున్నారా? సంఘాలలోకి నికోలాయుతుల బోధలు అంటే ఏ కుటుంబాల నుంచి వచ్చారో ఆ కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆచారాలు వదిలిపెట్టరు. కొంతమంది కానుకలు పెట్టి దగ్గరికి వచ్చి కానుకేసేటప్పుడు ఎట్లా రాజు ఇట్రా, కానుకలు పెట్టి దగ్గరికి వచ్చి మైకి పట్టుకో, ఏం చేయలేదు తమ్ముడా. కానుకలు పెట్టి దగ్గరికి వచ్చి కానుకేసినప్పుడు ఎట్టేస్తారు తెలుసా? నికోలాయితో ఎంత వేసింది కానుక? 101 రూపాయి. నికోలాయితో అర్థమైందా? ఎంత వేసింది కానుక? 116. 216. ఇంకొక మాట, ఇంకో 16 చెప్పండి. అబ్బా పాలా నికోలాయితు 7వ నెలలో సీమంతం చేయటం నికోలాయితు. ఆడపిల్ల శరీరంలో జరగాల్సిన ధర్మం జరిగితే దాన్ని ఒక పండగలాగా చేయటం. ఏం ఆగిపోయారు? ఆ మధ్య ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు సూడిదలు తీసుకెళ్ళాలి కదా అన్నయ్య. ఎవరు చెప్పారమ్మా? సరే ఏమైందమ్మా? సూడిదలు తీసుకెళ్ళామన్నా. ఏమంటా తీసుకెళ్ళాము, సూడిదలు తీసుకెళ్తే అంతా బూడిద మిగిలిపోయిందన్న, అంతా బూడిద మిగిలిపోయిందన్న. ఎందుకు బూడిద మిగిలిందన్నా? ఆ సూడిదలు తీసుకెళ్ళేటప్పుడు రైక ముక్కలు, ఒక రైక ముక్క తక్కువైందంట, కొబ్బరి చెప్పు తక్కువైందంట. వాడన్నాడంట, మేమంత విలువలేని వాళ్ళగా కనపడుతున్నావా? నేను మనసులో అనుకున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నికోలాయితు వీడు ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ ఆ అన్య సంబంధమైన వాటిని విడిచిపెట్టట్లేదు. నా ప్రభు బిడ్డలారా, సంఘం లోకంతో రాజీ పడకుండా, రాజీ లేని భక్తి జీవితం, క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవుడు చేయగలిగితే ఆ క్రైస్తవుడికి 3 బహుమానాలు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం, తమ్ముడు త్వరగా నాతో కలిసి చెప్పండి. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. పై వచనాలు వాడేం భుజించలేదు. ఇందాక చెప్పే కదండి, పై వచనాల్లో వాడేం భుజించలేదు. మీరు అట్లా మౌనంగా ఉంటే నాకేం గుర్తు వస్తుందంటే, జార్జ్ అని చెప్పాడు, ఆది కాండం అంతా విని ఆదాముకు అవ్వమేమైందని అడిగాడంట. అట్లుంది. పై వచనాల్లో ఏది తినకుండా విసర్జించాడు? విగ్రహాలు కర్పించిన వాటిని తినకుండా విసర్జించాడు గనుక, వాటిని తినకుండా విసర్జించాడు గనుక పరలోకంలో మన్నాను భుజించే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఏంటా మన్నా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఈ భూలోకంలో యేసుక్రీస్తు వారిని ఎరిగింది మనం ఇంతే. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిపూర్ణమైన స్వరూప సౌందర్యాన్ని ఎరిగే కృప దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొట్టే సైకిల్ స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. లోకంతో రాజీ పడకుండా, లోకపు పద్ధతులతో రాజీ పడకుండా, వీటిని తినను, ముట్టకూడదన్న వాటిని ముట్టను, ఇది ఆత్మ చెప్పిన సంగతి, దీనికి కట్టుబడి ఉంటానని ఒకడు దేవుని కొరకు నిలవబడితే పరలోకంలో చెప్పండి 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 మరుగై ఉన్న మన్నాన్ని ఇస్తాడు. తర్వాత మాట ఏమంటాడు తెలుసా? తెల్లరాతిని ఇస్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి. తెల్లరాయి అని అంటే ఇంకొక రాయి కూడా ఉన్నట్టు అర్థం. ఏ రాయి అది? దీనికి అంత ఆలోచించాలా? టకమని చెప్పండి అమ్మా. తెల్లరాయి, నల్లరాయి. తెల్లరాయి దేని గుర్తో తెలుసా? నిర్దోషత్వానికి గుర్తు. మరి నల్లరాయి? తమ్ముడు అమరావతి చెప్పాలా? తెల్లరాయి నిర్దోషత్వానికి గుర్తు. ప్రభు బిడ్డలారా, లోకంతో రాజీ పడకుండా, బిలాము బోధలతో రాజీ పడకుండా, బాలాము బోధతో రాజీ పడకుండా, నికోలాయేతు బోధతో రాజీ పడకుండా, లోకానికి ఏ క్రైస్తవుడు ఎదురీదుతాడో అంతిపాని పేర్కొన్నటువంటి అర్థం ఏంటి? ఎగనిస్ట్ ఆల్. నిజమే, దేవుని కొరకు బ్రతికేవాడు ఎప్పుడు, లోకంలో ఒక సామెత ఉంది కదా, సత్యవాది లోక విరోధి. సత్యవాది గారు, మీరు సంపూర్ణ సత్యంలోకి రావాలి సార్. ఆ మాట నమ్మండి. మిమ్మల్ని బట్టి కొన్ని విషయాలు నేను ఇక్కడ ఆపేశా. మా అయ్యగారి పేరు సత్యవాది, నాకు భలే సన్నిహితుడు, నాకు బహుమిత్రుడు. చిన్న కోరుకుండే పెద్ద కోరుకుండే అయ్యగారు, చిన్న కోరుకుండే. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాటితో రాజీ పడకుండా ఇలాగే నేను బ్రతకాలని ఎవడు ప్రభు కొరకు తెగించి బ్రతుకుతాడో వాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు నిర్దోషివి అనే తెల్లరాయిని అనుగ్రహిస్తాడు. రోమీలకు మనుషులను ఆరాధన చేయటం, మనుషులు విగ్రహాలను పెట్టుకొని ఆరాధన చేయటం ఆ సాంప్రదాయం. ఇందాక చెప్పే కదా, కైసర్ విగ్రహాన్ని పెట్టుకొని కైసర్ను ఆరాధించేటువంటి వాళ్ళు, జూలియస్ సీజర్, ఇంకా చాలామంది ఆ కైసరు విగ్రహాలను పెట్టుకొని ఆరాధించేవాళ్ళు. చూడండి, సేమ్ ఇదే వాతావరణం ప్రపంచంలో కూడా జరుగుతుంది. మన భారతదేశంలో కూడా ఎత్తైన విగ్రహాలు, చనిపోయిన రాజకీయ నాయకుల విగ్రహాలు, వాళ్ళ విగ్రహాలు గల్లీ మూల ఏర్పాటు చేసి, ఇది ఎవరి ఆత్మో తెలుసా? లూసిఫర్ ఆత్మ. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, పెద్ద గజమాల, ఏమాల పెద్దగా చెప్పాలి, గజమాల తీసుకొచ్చి అయ్యగారు మీకు గజమాల వేస్తాను అయ్యగారు అన్నాడు. పూల దండ. నేనన్నా వేస్తే వేయి, కానీ 2 చెప్తా. నాకు తెలిసి పూలదండ వేసేది ఇద్దరికి. చెప్పండి తల్లి, మొట్టమొదటి ఎవరికి? అయ్యో, మొట్టమొదటి పూలదండ వేసేది ఎవరికి? సచ్చినోడికి. నేను బతికే ఉన్నాగా. రెండోది పెళ్లి చేసుకున్నప్పుడు వేసుకుంటారు. బతికున్నప్పుడు ఎందుకు పూలదండ? మళ్ళీ ఈ పూలదండలో గజమాల. ఈ మధ్య కాలంలో ఆ గజమాల మనుషులతో వేయకుండా క్రేన్ మీద తీసుకొచ్చి వేస్తున్నాయి. సంఘం లోకంతో రాజీ పడిపోయింది. వెతుకుతున్నాడు. అంతిపాల అంటే నిఖాసైన భక్తి జీవితం చేసే వ్యక్తుల కొరకు వెతుకుతున్నాడు. గమనించండి, దేవునికి మిగిలేది శేషమే. ఆ శేషములో మనముండున్నట్లుగా ప్రభు కొరకు బ్రతుకుదుము గాక. చివరికి దేవునికి మిగిలేది శేషమే. 6 లక్షల మంది ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. మిగిలిన శేషం ఎంతో తెలుసా? చెప్పాలి. మిగిలిన శేషం ఎంతో తెలుసా? కేవలం ఇద్దరు 32,000 మందికి పైగా గిద్యోనుతో కలిసి యుద్ధానికి బయలుదేరారు. చివరికి మిగిలింది ఎంతమందో తెలుసా? జస్ట్ 300 మంది మాత్రమే మిగిలారు. మొత్తం కొట్టివేయబడింది, శేషమే మిగిలింది. అలా ప్రభు కొరకు ఎవరు నిలవబడతారో అంటాడు, ఎవరికి తెలియని ఒక కొత్త పేరు, మరుగయ్యున్న పేరు. చెప్పండి. మరుగయ్యున్న పేరు ఆ రాతి మీద దేవుడు రాస్తాడట. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాడు. చెప్పాలి, ఎక్కడ రాస్తాడు? జాకబన్నా, మన పేరు ఎక్కడ ఉండాలా? మీరు చూడండి, మన చర్చి మూలలు ఎక్కడ వెతికినా నా పేరు కానీ, మన నాయకులు దైవ సేవకులు రాజశేఖర అయ్య గారి పేరు కానీ, దైవ సేవకురాలి పేరు కానీ,
ఏమో మా వాడు ఏమైనా పెట్టించుకుంటాడేమో రేపు పేరు, ఏం పెట్టుకు కదా, తోలు తీసి వదిలిపెట్టడమే. ఎక్కడ కనపడదు. ఎందుకో తెలుసా? ఎక్కడ పేర్లుంటే అక్కడ ఉండదు, అక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండకూడదు. మొక్కలు కూడా ఆమె చెప్పలే పెద్దగా. గమనించండి, ఆ మధ్య ఒక ఆయన నాకు సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు పార్కింగ్ ప్లేస్ అంటున్నారు కదా, 7 కోట్లు కావాలా? ఎన్ని కోట్లు? 7 కోట్లు కావాలా? నీకు ఒక చిట్కా చెప్తాను, నా మాటని చెప్పయ్యా అన్న. నువ్వు ప్రజలందరికీ చెప్పాడు. 50,000 ఇచ్చిన వాళ్ళ పేర్లు, 1,00,000 రూపాయలు ఇచ్చిన పేర్లు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ పేర్లు, 1,00,000 కంటే ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు శిలాఫలకాల మీద రాసేస్తామని చెప్పండి అయ్యా. ఆ శిలాఫలకాలు చర్చి ఎంట్రన్స్లో పెడతామని చెప్పండి అయ్యా అన్నాడు. నేనన్నా, ఆ పార్కింగ్ స్థలం రాకపోయినా పర్వాలా. ఏమి నవ్వుకున్నారేంటమ్మా? రాకపోతే ఎట్లా? దేవుడు ఇస్తాడు. అది రాకపోయినా పర్వాలేదు. ఇంకొక ఆయన అన్నాడు, పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మండి అంటే. వాళ్ళ పేర్లు చూడండి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు, ఇదిగో ఎంత ఎస్ఎఫ్టీ, ఎంత ఎస్ఎఫ్టీ, గజం స్థలం కొనుక్కోండి. గజం స్థలం కొనుక్కున్న వాళ్ళ పేర్లు శిలాఫలక మీద రాసిస్తాం. అబ్బాయి, ఎంత బంపర్ ఆఫర్ అండి! ఈ పిచ్చి జనం నిస్వార్థంగా సేవ చేసే సేవకుడి దగ్గర దులపరో అక్కడ ఉందో చూసారా, నిలువు దోపిడి. ఒరే, దేవుని సేవ ఖర్చు పెట్టండి రా నాయన, నిస్వార్థంగా దేవుని పని చేస్తున్నాం, మాకు దేవుని పని తప్ప ఇంకో ప్రపంచం లేదు అని అంటే ఏటి మీద ఉండాలి పేర్లు? నేనంట, ఇక్కడ పూర్తిగా మరుగైపోదాం, పరలోకంలో తెల్ల రాతి మీద మరుగై ఉన్న మన పేర్లు దేవుడు రాయును గాక. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి బ్రతుకుదాం? బ్రతికిన కొద్ది రోజులైనా లోకంతో రాజీ పడని నికార్సైన క్రైస్తవ జీవితం జీవించడానికి దయగల దేవుడు మన ఒక్కొక్కరి మీద కృపను కుమ్మరించును గాక.